యూట్యూబర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోమలి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోమలి ఆత్మహత్యకు ఒకరోజు ముందు ఆమె ఫ్లాట్కు వెళ్లి అఖిల్ మాట్లాడాడు. తనను ప్రేమించి మరో అమ్మాయితో ప్రేమలో ఉండడంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు అఖిల్. అంతేకాదు ఆత్మహత్యకు ముందు అఖిల్కు మెసేజ్ పెట్టింది కోమలి. ఆ విషయాన్ని తన అక్కకి చెప్పాడు అఖిల్. ఆమె వెళ్లి చూసింది. డోర్ ఎంతసేపటికి తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది ఆమె. కనీసం పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోమలి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోమలి ఆత్మహత్యకు ఒకరోజు ముందు ఆమె ఫ్లాట్కు వెళ్లి మాట్లాడాడు అఖిల్. తనను ప్రేమించి మరో అమ్మాయితో ప్రేమలో ఉండడంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు అఖిల్. అంతేకాదు ఆత్మహత్యకు ముందు అఖిల్కు మెసేజ్ చేసింది కోమలి. ఆ విషయాన్ని తన అక్కకు చెప్పాడు అఖిల్. ఆమె వెళ్లి చూసింది. డోర్ ఎంతసేపటికి తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయిందామె. కనీసం పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. తిరుపతి కాలనీలోని L25 బ్లాక్ లో ప్రస్తుతం మనం చూస్తున్న 404 ఈ ఫ్లాట్ లోనే కోమలి ఉండేది. ఇదే ఫ్లాట్ లోని బెడ్రూమ్ లో తను ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తను చివరగా కొందరికి మెసేజ్ చేసింది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు. అర్ధరాత్రి 3:30 ఆ టైంలో ఒక యువతి వచ్చి డోర్ నాక్ చేసింది. ఎంతసేపు నాక్ చేసినా కూడా డోర్ తీయలేదు. ఎదురింట్లో ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళు కూడా ట్రై చేశారు. డోర్ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే కోమలి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఎందుకు కోమలి ఆత్మహత్య చేసుకుంది అనే కారణాలపైన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. కోమలి తను ఒంటరిగానే ఫ్లాట్లో ఉండేది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాలా చనువుగా ఉండేది అని చెప్తా ఉన్నారు. మేడం, కోమలి మీకు తెలుసా? ఎలా ఉండేది మీకు? తెలుసు సార్, చాలా మంచిది. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ఉండేది, అందరితో కలిసిపోయేది. మా పిల్లలతో అయితే చాలా బాగా కలిసిపోయేది సార్. మీతో ఏమైనా షేర్ చేసుకుందా? నాతో తను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు కానీ ఇట్లా లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు కానీ అలాంటివి ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. అతను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు, ఎవరో మోసం చేస్తే బాధపడుతున్నట్టు కూడా ఎప్పుడూ కనిపించేది కాదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేది. కానీ ఏం జరిగిందనేది తెలియదు సార్. ఈ మధ్యకాలంలో మీరు చివరిగా ఎప్పుడు కలిసారు? ఈ మధ్యకాలంలో అంటే సంక్రాంతి పండగకు ముందు మేమందరం టూర్ వెళ్ళాలనుకున్నాము. అంటే మా అమ్మాయి కజకిస్తాన్ నుంచి వచ్చింది. టూర్ వెళ్ళాలనుకున్నాము. ఏమంటే అరుణాచలం, తిరుపతి ఇవన్నీ తిరిగేసి రావాలనుకున్నాం. తను కూడా వస్తానని అన్నది. ఆ రోజు మేము వెళ్ళే రోజు నైటు మా ఇంటికి వచ్చింది. స్కూటీ కావాలమ్మా అంటే సరే నాన్న తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టని చెప్పాను. అదే సార్ నేను లాస్ట్ చూడ్డాం ఆ అమ్మాయిని. స్థానికంగా ఉండే ఒక యువకుడితో లవ్ లో ఉంది, తను చీట్ చేశాడు, అదే కారణంగా సూసైడ్ చేసుకుందని చెప్తా ఉన్నారు. అది నిజమేనా? నిజమే సార్. ఎందుకంటే అది నాకు నిన్ననే తెలిసింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే లవర్ ఉందంట, ఈ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఇక పెళ్లి చేసుకోను అని ముందే చెప్పాడని అంటున్నారు సార్. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు. పర్సనల్గా అయితే ఒక కూతురులాగే ఉండేది సార్. కూతురులాగే ఉండేది. మా పాపతో చాలా మంచిగా ఉండేది. ఇదే అంటే సెప్టెంబర్ 29th మా పాపది బర్త్డే ఉంది. అందుకంటే ముందే తను అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఇదే ఫ్లాట్లో అమ్మాయికి అంత రోజా పూలతో డెకరేషన్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేసింది. చాలా మంచిగా ఉండేది సార్. అంత మిమ్మల్ని అమ్మ అని పిలిచేది, ఎందుకంటే తను సింగిల్గా ఉండేది, వాళ్ళ అమ్మ మాత్రం కువైట్లో ఉండేది. అంత ఆప్యాయంగా మిమ్మల్ని పిలిచినప్పుడు తనకున్న బాధలు చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు? మీకేం? తను ఎప్పుడు అసలు అట్లా బాధల్లో ఉన్నానని కానీ, తను చదువుకుంటోంది హ్యాపీగా ఉందని అనుకున్నాం. నేనైతే అలా అనుకున్నాను. తను ఎప్పుడు బాధపడేది కాదు, ఏడ్చేది కాదు, ఏ విషయంలోనూ ఇబ్బంది పడేది కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా మాకు తెలియదు సార్. అసలు అలా కనిపించేదే కాదు. ఒకసారి గణేశుని లడ్డు వేలం పాటలో 3 లక్షలకు లడ్డు పడింది. ఆ రోజు అడిగాను, ఇంత అమౌంట్ పెట్టి లడ్డు పాడావు, నువ్వు స్టూడెంట్ ఎక్కడి నుంచి తెచ్చి కడతావు అంటే డాడీ పంపిస్తాడమ్మా అన్నది. ఇంకా అంతే సార్, అంతకు మించి నాకేం తెలియదు. సో కోమలి వాళ్ళ అమ్మ కూడా కువైట్లో ఉండేది, తండ్రి ఏమో విజయవాడలోనో వైజాగ్లోనో ఉంటాడని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్లియర్గా తెలియడం లేదు. నిన్న కోమలి చనిపోయినా కూడా తండ్రి ఇక్కడికి రాలేదు. తల్లి మాత్రం కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళంతా చిత్రపురి కాలనీ వాళ్ళు కలిసి అంత్యక్రియలు చేయాలి అని చెప్పి ఏర్పాట్లు చేశారు. కానీ అంత ఎక్స్పెన్సెస్ భరించలేము అనే ఉద్దేశంతో అంబర్పేటలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే కోమలి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే ఒక యువకుడితో లవ్ అఫైర్ కారణంగానే చనిపోయిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ యువకుడిని కూడా రాయదుర్గం పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు.
కెమెరామెన్ వెంకటరావుతో రవికుమార్ ఎన్టీవీ, చిత్రపురి కాలనీ నుంచి. యూట్యూబర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోమలి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోమలి ఆత్మహత్యకి ఒకరోజు ముందు ఆమె ఫ్లాట్కు వెళ్లి మాట్లాడాడు అఖిల్. తనను ప్రేమించి మరో అమ్మాయితో ప్రేమలో ఉండడంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు అఖిల్. అంతేకాదు ఆత్మహత్యకు ముందు అఖిల్కు మెసేజ్ చేసింది కోమలి. ఆ విషయాన్ని తన అక్కకు చెప్పాడు అఖిల్. ఆమె వెళ్లి చూసి డోర్ ఎంతసేపటికి తీయకపోవడంపై తిరిగి వెళ్లిపోయింది ఆమె. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటిక యూట్యూబర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అడిగి తెలుసుకుందాం. రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం కోమలి ఆత్మహత్యకు గల కారణాలు తను ఇద్దరితో ప్రేమాయణం నడిపించడమేనా, అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ప్రియా, కోమలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్రపురి కాలనీలో L25 బ్లాక్లో కోమలి ఉంటుంది. మనం చూస్తున్నటువంటి L18 బ్లాక్లో అఖిల్ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా లవ్ అఫైర్ నడుస్తూ ఉంది. అయితే అఖిల్ మరొక అమ్మాయితో చనువుగా ఉండడం, మరొక అమ్మాయిని ప్రేమించడాన్ని కోమలి తట్టుకోలేకపోయింది. ఇదే విషయం పైన పలుమార్లు అఖిల్తో కూడా గొడవ పడింది. అయినా అఖిల్ను వదిలేసుకుంది. కానీ అఖిల్ మరొక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయితో కూడా బ్రేకప్ అవడంతో అఖిల్ ఇందుకు కారణం కోమలి అయి ఉండొచ్చు అని చెప్పి కోమలితో పలుమార్లు గొడవ పడ్డాడు. 2 రోజుల క్రితం కూడా కోమలి ఫ్లాట్కి వచ్చి కోమలితో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. ఈ గొడవపడి వెళ్లిపోయిన రోజే కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అఖిల్కు మెసేజ్ కూడా చేసింది. కానీ ఆ విషయాన్ని అఖిల్ చాలా లైట్గా తీసుకున్నాడు. అఖిల్ తన అక్కతో పాటు ఉంటున్నాడు. అఖిల్ అక్కకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్క వచ్చి డోర్ నాక్ చేసింది. ఎంతసేపటికి తెరవకపోవడంతో కనీసం పక్క ఫ్లాట్లో వాళ్ళకైనా లేపాల్సింది, లేకపోతే పోలీసులకైనా సమాచారం ఇవ్వాల్సింది. కానీ ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో తను కామ్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత పక్కింటి వాళ్ళు ఏదో శబ్దం వచ్చింది, డోర్ నాక్ చేశారనే విషయాన్ని తెలిసి కోమలి డోర్ను కూడా నాక్ చేశారు. అయినప్పటికీ తెరవకపోవడంతో తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వచ్చి డోర్ను బద్దలు కొట్టి చూడగా అప్పటికే కోమలి ఆత్మహత్య చేసుకుని ఉంది. లోపల లభించినటువంటి సూసైడ్ లెటర్ను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అందులో క్లియర్గా రాసి ఉంది, అఖిల్ నన్ను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఎప్పటికైనా వాడు నా వాడవుతాడు, తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అని చెప్పి నా మనసు ఊహించుకుంటుంది అని చెప్పి సూసైడ్ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. కువైట్లో ఉంటున్నటువంటి కోమలి అమ్మ కూడా వచ్చింది. తన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎప్పుడైతే సూసైడ్ లెటర్లో అఖిల్ పేరు వీటన్నిటిని గుర్తించారో L18లో ఉన్నటువంటి అఖిల్ ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే అఖిల్ పారిపోయాడు. ప్రస్తుతం అఖిల్ పరారీలో ఉన్నాడు. అఖిల్తో పాటు వాళ్ళ అక్కతో కలిసి ఫ్లాట్లో ఉంటున్నాడు. మరి అఖిల్ ఎక్కడున్నాడు అనే దానిపైన పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మరి అఖిల్ ఎంతవరకు కారణం అనేది కూడా సూసైడ్ లెటర్లో ఉన్నటువంటి మ్యాటర్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. అఖిల్ కోసం గాలిస్తూ ఉన్నారు. మరి అఖిల్ మిస్టేక్ ఎంతవరకు ఉంది, లేకపోతే అఖిల్ ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా కోమలి, ఆ రోజు సూసైడ్కు ముందు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అఖిల్ అదేవిధంగా అఖిల్ అక్క ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఇటు కోమలి ఆత్మహత్యకు గల కారణాలపైన సూసైడ్ లెటర్లో క్లియర్గా ఉంది. తాను ఎప్పటి నుంచో డేట్ వేస్తూ ప్రతి అంశాన్ని రాస్తూ వచ్చింది. ఏకంగా ఒక నోట్బుక్నే ప్రిపేర్ చేసుకొని ఉంది. అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా, రవి, అయితే తను ఏదైతే సూసైడ్ చేసుకునే ముందు రోజు అఖిల్కి మెసేజ్ చేసిందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? తను ఏం మాట్లాడింది, ఏం మెసేజ్ చేసింది? సూసైడ్ చేసుకునే ముందు అఖిల్కి ఈ విషయం తెలుసా తను సూసైడ్ చేసుకుంటుందనే విషయం? గతంలో ఏడాది క్రితం అఖిల్తో గొడవ పడినప్పుడు కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను అని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసింది. ఆ తర్వాత వచ్చి చూడగా కోమల్కి ఏం అవ్వలేదు. సో ఈసారి కూడా అఖిల్కు మెసేజ్ చేసినప్పుడు ఈమె ఈ విధంగానే నన్ను బెదిరిస్తుంటుంది అని చెప్పి అఖిల్ భావించాడు. కానీ ఎందుకైనా మంచిది తన అక్కకు విషయం చెప్దామని చెప్పి అక్కకి చెప్పాడు. సో అక్క పక్కనే ఉంటారు కాబట్టి 18కి 25కి పెద్ద గ్యాప్ లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 18 ఇది, ఆ 19 పక్కన ఉన్నటువంటి ఆ రైట్ సైడ్ ఉన్నటువంటిదే 25 బ్లాక్. వెంటనే వాళ్ళ అక్క కూడా వెళ్ళి లోపల కోమలి ఉంటున్నటువంటి ఫ్లాట్ డోర్ను నాక్ చేసింది. కానీ ఎంతసేపటికి తీయకపోవడంతో నిజంగానే సూసైడ్ చేసుకుందని భావించి వెంటనే పోలీసులకైనా సమాచారం ఇవ్వాల్సింది, లేకపోతే ఫ్లాట్లో ఉన్నటువంటి నైబర్స్కైనా చెప్పాల్సింది. కానీ తను కూడా కామ్గా వెళ్ళిపోయింది. కానీ బయట ఎవరో డోర్ నాక్ చేశారు అనే విషయాన్ని గ్రహించి పక్కన ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళు కూడా కాస్త ఆలస్యంగా వచ్చారు. కోమలి డోర్ ఏమైనా శబ్దం అయింది, లేకపోతే కోమలి ఏమైనా డోర్ నాక్ చేసిందా అనే ఉద్దేశంతో కోమలి సింగిల్గా ఉంటుంది కాబట్టి తన డోర్ను నాక్ చేశారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు. అప్పటికి తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత నైట్ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చిన తర్వాతే డోర్ను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా చూశారు. అయితే అఖిల్కు ఎలాంటి మెసేజ్ చేసిందనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి సూసైడ్ లెటర్లో మాత్రం క్లియర్గా పేర్కొంది, తను అఖిల్ నుంచి దూరంగా ఉండడం తట్టుకోలేకపోతున్నా, అఖిల్ నా వాడు కాదు అని నాకు తెలుసు, నన్ను దూరం పెడతాడు అని తెలుసు, కానీ ఎప్పటికైనా నా మనసు చెప్తోంది అఖిల్ నిజం తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అని నేను భావిస్తున్నాను అని చెప్పి తను రాయడాన్ని క్లియర్గా ఉంది. ఇంకా మరికొన్ని పేజెస్ కూడా అందులో ఉన్నాయి. వాటన్నిటి ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ గురించి
గురించి ఏమేమి రాసింది, లేకపోతే అఖిల్కు చేసినటువంటి మెసేజ్ ఏంటి అనేది అఖిల్ పట్టుబడితే తప్ప, అఖిల్ ఫోన్లో చూస్తే తప్ప తెలియదు. సో చివరిగా చేసినటువంటి మెసేజ్ను అటు అఖిల్ లైట్ తీసుకున్నాడు, అఖిల్ వాళ్ళ అక్క లైట్ తీసుకోవడం కారణంగానే ఈరోజు కోమలి చనిపోయింది. ఇన్ కేసు అప్పటి లోపు వచ్చి ఉంటే అఖిల్ ఏమైనా కోమలి ఏమైనా బతుకుండేదేమో అని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళు భావిస్తున్నారు. కానీ కోమలి మాత్రం చిత్రపురి కాలనీలో 404 ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి కువైట్లో ఉంటుంది. కోమలి చనిపోయినటువంటి విషయం పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత తను కువైట్ నుంచి వచ్చింది. ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా తీసుకొని వెళ్ళాలి వైజాగ్ దాకా, అంత ఖర్చులు నాతో లేవు అంటే ఇక్కడే ఉన్నటువంటి అంబర్పేట శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. చిత్రపురి కాలనీ వాళ్ళు కూడా వెంట తోడుగా వెళ్లారు. రాయదుర్గం పిఎస్లో కోమలి తల్లి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.